హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. వాతావరణం చల్లబడింది. ఇంకా అదేవిధంగా ఈ రోజు నుంచి ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంటే అమ్మలందరికీ ఉరుకులు పరుగులు, ఎందుకంటే ఉదయాన్నే లంచ్ బాక్స్లు చేయాలి కదా. ఇంకా ఆల్రెడీ వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఇంకా వాళ్ళకి ఇంకా ఉరుకులు పరుగులు, ఎందుకంటే వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళాలి, ఇంకా వంట చేయాలి అలా కదా. ఇంకా నేనైతే నిన్న ఉప్మా చేశాను టిఫిన్కి, అలాగే ఉదయాన్నే పప్పుకి కూడా కుక్కర్లో పెట్టేశాను. ఇంకా కడాయిలు అయితే పప్పులేకే సపరేట్గా దోసకాయ, అదే మన బుడంకాయ అంటారు కదా, బుడంకాయ టమాటా కొంచెం పచ్చిమిరపకాయలు సపరేట్గా ఉడికిస్తున్నాను. ఎందుకంటే పప్పులో అట్లా కుక్కర్లో వేసి ఉడికిస్తే అది చప్పగా అయిపోతుంది పప్పు, అందుకని అది సపరేట్గా ఉడికించి పప్పు సపరేట్గా ఉడికించి కలుపుతాను. ఉప్మా వేసాను సింపుల్గా, ఎందుకంటే ఇంకా ఇల్లు సర్దేది ఉందనమాట. ఇంకా మళ్ళీ ఇవాళ నుంచి స్కూల్ కదా, స్కూల్కి అయితే ఇవాళ వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాను, కానీ అమ్మో ఫస్ట్ రోజు కదా నాకు కూడా తలనొప్పి రాగుందనమాట. ఎందుకు అంటే చిన్నపిల్లలకి కదా నేను డీల్ చేసేది, అందుకని. అది కాక ఇప్పుడు కొత్త వాళ్ళు ఫస్ట్ క్లాస్ వాళ్ళు వస్తారా, వాళ్ళని కొంచెం కేర్ చేయాలంటే కొంచెం అలవాటు పడేదాకా వాళ్ళతో ఇబ్బందిగానే ఉంటుంది. మెయిన్గా మనం మన ఇంట్లోనే ఒకరిద్దరు పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళకి చూసుకోవడానికి మనం స్కూల్ తెలిస్తే బాగుండు అనుకుంటాము, స్కూల్ పంపిస్తే బాగుండు అనుకుంటాం. అట్లాంటిది మనం ఒక టీచర్గా ఒక 40 మందిని 30 మందిని డీల్ చేయాలంటే ఒక క్లాస్లో చాలా కష్టంగా ఉంటుంది కదా, అదనమాట. ఇంకా ఇదైతే నిన్న యాక్చువల్గా ఇవి వచ్చి కూడా ఫ్లిప్కార్ట్లో టప్పర్వేర్ బాక్స్ ఇంకోటి పర్చేజ్ చేసింటిని. అవి వచ్చి కూడా అంతకుముందు 3-4 డేస్ అవుతున్నది. నాకు ఇంకా తీరిక లేక అట్టే పెట్టేశాను. మళ్ళీ ఏమన్నా బాగోలేకుంటే రిటర్న్ పంపించాలి కదా అన్నట్టుగా మళ్ళీ అయితే నిన్న ఓపెన్ చేశాను. టప్పర్వేర్ది అంతకుముందు మంత్ ఒకటి తెప్పించానండి, అది కొంచెం పెద్దది. ఇదైతే కొంచెం మామూలుగా మనం ఏమైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి, ఏమన్నా కరివేపాకు కానీ, ఏమైనా కొత్తిమీర, ఆకుకూరలు, ఏమైనా ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది కదని ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా 300 అలా పడిందండి. టప్పర్వేర్ అంటే మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఫుడ్ ఏమైనా స్టోరేజ్ చేసుకున్నా మనకి ఎటువంటి అంటే మామూలుగా ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేస్తే కొంచెం అది కరిగి మనకి ఫుడ్ లేక వస్తుంది అంటారు కదా, అందుకని ఇదైతే మనకి బ్యాక్ సైడ్ మనకి డబ్బా రిటర్న్ సైడ్ తీస్తే మనకి ఒక డైమండ్ షేప్లో 5 అని ఉంటుంది, అంటే PP5 అని అట్లా గుర్తులు ఉంటాయి. అలాంటివి మనం PP5 ఉండేది యూజ్ చేస్తే మంచిది. ఇది కూడా ఇంకోటి అండి, ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేశాను. ఇంకోటి కూడా ఆర్డర్ చేశాను, కానీ అదేందో అనుకోకుండా అదే ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయింది. అదేంటంటే అవేవో చిన్న నాప్కిన్లు అయితే కిచెన్లోకి టవల్స్ లాగా ఉంటాయి కదా, అవి అయితే ఆర్డర్ చేశాను, అది క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇదైతే స్టాండ్, యాక్చువల్గా ఇక్కడ చిన్న జార్స్ ఉన్నాయి కదా, ఈ జార్స్కి అంటే కింద పెట్టేస్తే మనం ఎప్పుడన్నా చపాతీ కానీ రొట్టె అలా చేసినప్పుడు ఆ పొడి పిండి ఉంటుంది కదా, అదంతా వాటి మీద పడుతుంది. అందుకని ఏమైనా స్టాండ్ పెడితే బాగుంటుంది కదా అని ఇదైతే ఒకటి 170 ఏమో పడిందని ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. అయితే ఇది నాకు అంతగా సెట్ కాలేదు, అంటే ఇటు సైడ్ జార్స్ పెట్టడానికి సెట్ కాలేదు, అటు సైడ్ జార్స్ పెట్టడానికి సెట్ కాలేదు, ఎందుకంటే హైట్గా ఉంది. అందుకని అసలు మామూలుగా ఉన్న లుక్ పోయి బాగాలేదనమాట. పెట్టి చూశాను, ఇటు సైడ్ పెట్టి చూశాను, అటు సైడ్ పెట్టి చూశాను, ఇంక ఈ రెండింటికి కాలేదు. ఫస్ట్ అయితే పెట్టాను అన్నీ, ఇదిగో చూడండి బాగుంటుందా అంటే ప్లేసు మనకి స్టాండ్ ఉంది కదా, మనకి కింద వైపు కూడా ఏమైనా పెట్టుకోవచ్చు, అంటే చిన్న కిచెన్ ఉన్నప్పుడు ఇలాంటి ఏమైనా స్టాండ్ పెట్టుకొని మళ్ళీ కింద వైపు కూడా ఏమైనా పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా ఏదో చూసి వీడియో చూసి అయితే తెప్పించాను, బాగుంటుంది కదా అన్నట్టు. కానీ నాకు ఉన్న లుక్ పోయి అది అంతగా అనిపించలేదు చూడటానికి. ఇంకా అలాంటప్పుడు ఎందుకులే అని అయితే సరే ఉంచి ముందు మా వారిని అడిగాను, అందరిని అడిగాను బాగుందని, ఏం బాగాలేదన్నారు. నాకు కూడా యాక్చువల్గా ఫస్ట్ అయితే నచ్చలేదు, ఇది కొంచెం హైట్ తక్కువ వచ్చింటే బాగుండు. నేను అంటే చూశాను కానీ ఇంత హైట్ అనిపించలేదు మనకి, మనం మామూలుగా చూస్తాం కదా అది పిక్ చూసినప్పుడు అంతగా తెలియదు. అయితే స్టాండర్డ్గా కూడా ఏమి లేదండి, కొంచెం మరి ఎక్కువ బరువుని అది మోసేలాగా లేదనమాట, అట్లా ఉంది. కొంచెం బెండ్ అవుతుంది ఎక్కువ బరువు పెడితే. ఇంకా ఇటు సైడ్ పెట్టి చూశాను, సరే బాగోలేదు అనిపించింది. సరే అందరిని అడుగుదాం ఎట్లంది ఇంట్లో అని అడిగితే అందరు బాగాలేదు, లుక్ పోయింది, అంతకుముందునే బాగుంది అని అన్నారు. సరే అని కదా, సరే అని అప్పటికైతే అలా ఉంచేసాను. అయితే ఇది మరి వేస్ట్ ఏం కాదు, రిటర్న్ ఏం పంపించాను, కాకపోతే నాకు పైన కబోర్డ్స్లలో పెట్టుకోవడానికి, అంటే కింది వైపున కొన్ని జార్స్ పైన పెట్టుకోవడానికి అలా ఉపయోగపడుతుందని ఉంచాను. మళ్ళీ ఏమైనా అటు సైడు అంటే ఇంకా పెద్ద జార్స్ ఉన్నాయి కదా, అటు సైడ్ ఏమైనా యూజ్ అవుతుందని అక్కడైతే యాక్చువల్గా ఎటువంటి స్టాండ్ లేదు. ఒకటేదో నాది ఉడింది చిన్నది, అదే ఒక పీట లాంటిది ఉంటే అది వేసి దానిపైన ఒక టైల్ ఉంటే అది వేసి పెట్టేశాను అనమాట. కానీ అదే మళ్ళీ ఫైనల్గా మళ్ళీ అదే పెట్టాల్సిందే. అయితే యాక్చువల్గా ఇవన్నీ ఎందుకు తీస్తున్నా అంటే
అన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసి పెడదాం మళ్ళీ. ఇంకని అట్లే వేసవికాలం పోయింది కదా, ఇంకా ఇప్పుడు కొంచెం దుమ్ము అది తక్కువగా ఉంటుంది మనకు. యాక్చువల్గా వేసవికాలం అంటే ఎక్కువగా దుమ్ము వచ్చేస్తుంటుంది ఇంట్లోకి. ఇంకా ఆఫ్టర్ వేసవికాలం తర్వాత ఒకసారి అంతా ఇల్లు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా. అది కాక ఇంకా నాకు కూడా మళ్ళీ తీరిక దొరకదు కదా అన్నట్టుగా అనమాట. మెయిన్గా ఇంకా ఇవి ఇక్కడ పెట్టిన మనీ ప్లాంట్స్, చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని అయితే ఈ మధ్య భంగం అయిపోయాయండి. ఎందుకంటే ఎక్కువగా ఎండలు ఉన్నాయి కదా, అందుకని కొన్ని అయితే ఆకులు వాడిపోయి అట్లా కొన్ని అయితే పోయినాయి. ఇంకా మళ్ళీ అయితే పెట్టాలి. వర్షాకాలం అప్పుడు పెట్టుకుంటే బాగుంటాయి. పెట్టి కూడా చాలా లేదు, కొన్ని బాగానే ఉన్నాయి కానీ కొన్ని ఒకటి రెండు, అది కాక ఈ వారంలో ఎక్కువ పోయినాయి. ఎందుకంటే ఈ వారం సరిగ్గా నేను పట్టించుకోక వాటర్ చేంజ్ చేయక అట్లా పాడైపోయినాయి. ఇంకా అటు సైడ్ కూడా కొంచెం మన కిచెన్ అంటే స్టవ్ పక్కనే ఉంటాయి కాబట్టి ఈ జార్స్కి రోజు ఎంత తుడిచినా కానీ కొంచెం అనేది ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదా, అందుకని కొంచెం జిడ్డు అట్లా పట్టినాయి అనమాట. ఆల్రెడీ అంతకుముందు ఒకసారి పోయిన మంత్ ఏమో కడిగి పెట్టినాను కానీ ఇంకా తుడిచినా కానీ ఆ జిడ్డు అనేది పోవట్లేదు. ఇంకా సరే కడిగేద్దాం నీట్గా ఉంటుంది కదా అన్నట్టుగా కిచెన్ ఎప్పుడైనా ఒక్కొక్క నెలకు ఒకసారి అట్లానే అన్నీ కడిగి తుడిచిపెట్టుకుంటుంటే బాగుంటాయి. అంటే క్లోజ్లో ఉండేవి మనకి తుడిచిపెట్టినా సరిపోతాయి. ఇట్లా ఓపెన్గా ఉండేవి మెయిన్గా కడిగి పెట్టాలి. ఈ జార్స్లలో అయితే ఒక దాంట్లో ఉప్పు, ఒక దాంట్లో కారము, ఒక దాంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఊరి మిరపకాయలు అలా అయితే వాడుతున్నాండి. ఇంకా ఈ జార్స్ కూడా ఒక 2 ఖాళీ చేసేసి మామిడికాయ అదే ఆవకాయ పెట్టాం కదా, ఆవకాయ చట్నీలు ఇందులో పెడదామన్నట్టుగా అనమాట. ఇంకా అది కాక కడిగేసి మళ్ళీ ఫిల్ చేసుకుంటే బాగుంటుందని నేను ఇంతకుముందే ఎప్పుడైనా ఎలా చేస్తానంటే మామూలుగా కిచెన్లో ఏదైనా ఒకటి అయిపోయిందనుకో అది వెంటనే కడిగేసి, అంటే అయిపోయిన తర్వాత మనకి గ్రాసరీస్ ఫిల్ చేసే ముందుగా ఏదైనా గ్రాసరీ ఇప్పుడు చక్కెర డబ్బా కానీ, టీ పొడి డబ్బా కానీ అలాంటివి ఏవైనా అయిపోయిన వెంటనే కడిగేసి ఆరబెట్టేసి మళ్ళీ రీఫిల్ చేసుకోవటం అలవాటు అనమాట. ఇంకా మనకి ఇప్పుడు అలా కుదరదు కదా అన్నట్టు ఒకేసారి ఇల్లంతా క్లీన్ చేద్దాం అన్నట్టుగా. ఇంక ఇక్కడ కూడా ఇవి ఓపెన్లో ఉంటాయి మెయిన్గా. ఆఫ్టర్ వేసవికాలం తర్వాత ఇవి మరీ ఎక్కువగా దుమ్ము పట్టిపోతాయి. ఇవి ఒక్కటే అలా ఉందన్నమాట. ఆ పైన ఉండే మళ్ళీ మనకి గ్లాస్ ఉంది కాబట్టి క్లోజ్లో ఉన్నాయి కాబట్టి అవేం అంతగా అసలు దుమ్ము పట్టవు. ఇదొక్కటి ఇంకా అసలు ఈసారి ఇక్కడ పెట్టకూడదు అనుకుంటున్నాను, కానీ పెట్టుకుని ఉంటే మరీ బోసిపోతాయి అన్నట్టుగా. అది చూడటానికి లుక్ బాగుండదు అనమాట. యాక్చువల్గా ఇంక ఇది మేము ఆల్రెడీ అంటే ఇల్లు అనేది మేము ఏమి చేయించలేదు, ఆల్రెడీ అన్నీ చేయించిన ఇల్లే కొనుక్కున్నాం కాబట్టి ఇదైతే నాకు అంతగా నచ్చలేదు. ఇది కూడా క్లోజ్ చేయించింటే ఒక గ్లాస్ డోర్ వేయించింటే బాగుండు కదా లుక్ అనిపించింది. ఏమైనా చిన్న చిన్న ఫ్లవర్ వాజ్ పెడదామన్నా అవి పెట్టినా మళ్ళీ కడగాల్సిందే ఎంతైనా. ఇంకా మా ఇంట్లో ఏమంటే ఎక్కువగా కూడా డోర్స్ అనేది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి. 4 సైడ్లు 3 సైడ్లు అటు ఇటు 3 సైడ్స్ ఉన్నాయి డోర్స్, అన్నీ కూడా ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. అట్లా దుమ్ము ఎక్కువగా వస్తుంటుంది. ఇంకా కొంచెం వెంటిలేషన్ కోసం అన్నట్టుగా మరి నాకు కూడా గాలి వెలుతురు ఎక్కువగా లేకుంటే అసలు అదేదో ఉక్కిరి బిక్కిరి అయిపోయినట్టుగా ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా అన్నీ విండోస్ కానీ డోర్స్ కానీ ఓపెన్ చేసే పెట్టి ఉంటాను. మెయిన్గా కిచెన్ సైడ్ ఇంకో సైడ్ అనమాట. కొంచెం మెయిన్ డోర్ సైడ్ అయితే కొంచెం కట్టెన అలా వేస్తాం, కానీ ఇంక ఈ కప్పులన్నీ కూడా ఒకేసారి కడిగేస్తున్నాను. ఇదైతే మా చిన్న బాబుదండి కప్పు, స్కూల్లో ఇచ్చారు. స్కూల్లో సిల్వర్ జూబ్లీ అంటే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసేటప్పుడు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి 25 ఇయర్స్ అయితే సిల్వర్ జూబ్లీ చేస్తారు కదా, అప్పుడు ఇచ్చారు. ఇంకా ఇదైతే పెద్ద బాబుది. మా పిల్లలు 4th 5th అప్పుడేమనుకుంటా. అయితే ఇద్దరు ఒకే క్లాసు మా పిల్లలు, ఇంటర్ వరకు ఇద్దరు ఒకే క్లాసు. ఇది పెద్ద బాబుది. అయితే ఇవి వాళ్ళే మనకి ఇవి ఫ్రీగా ఏమి ఇవ్వలేదు, మన దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళ స్కూల్కి గుర్తుగా అన్నట్టు వాళ్ళ స్కూల్ నేమ్ వేసుకొని ఇచ్చారనమాట. ఇంక ఇవి జాగ్రత్తగా కాపాడాలి. అది మా పిల్లలు పెద్దలు అయ్యి వాళ్ళ పిల్లలు అయ్యే వరకు జాగ్రత్తగా కాపాడి వాళ్ళకి ఇవ్వాలి. అందుకే ఈసారి వీటిని పైన పెట్టేస్తాం అనుకుంటున్నా. అట్లా పెట్టేస్తే అక్కడ ఎప్పుడు దుమ్ము పడుతూ ఉంటుంది, కడగాల్సి వస్తుంటుంది. అవి కొంచెం పాడైపోతాయి కదా ఎప్పుడు కడుగుతూ ఉంటే అన్నట్టుగా. ఇంకా అన్నీ కూడా అవి అక్కడ ఉన్న చిన్న చిన్న ప్లేట్స్ అంటే ఎక్కువ పెద్ద సిరామిక్ పెద్దవి ప్లేట్స్ అలాంటివి ఏం లేవు. డిన్నర్ సెట్ అలాంటివి లేవు. చిన్న చిన్న కప్పులు అలాంటివి ఉన్నాయి. అవి మాత్రం కడిగేసి లోపల పెట్టేస్తున్నాను. ఈసారి అన్నీ కూడా పైన పెట్టేస్తే ఒకేసారి పని అయిపోతుంది కదా అనుకున్నాను. ఇంకా అవన్నీ కడిగి ఇంకా కొంచెం ఇల్లు అయితే అక్కడక్కడ కొంచెం మిగిలినవన్నీ శుభ్రం చేసుకున్నాను. కొంచెం బెడ్రూమ్లలో, కొంచెం వాష్రూమ్లు, ఇంక ఇలాంటివన్నీ క్లీన్ చేసుకున్నాను. అంటే అన్నీ అయితే వీడియో అయితే ఏం తీయలేదు, కానీ నేను ఇంకా అదే ఉదయాన్నే టిఫిన్ చేసేసాను, వంట చేశాను, పని లేదు. ఇంకా అంతా పని అయిపోయిన తర్వాత మా అత్త మా మామయ్యతోటి కొంచెం సేపు కబుర్లు అనమాట. చాలా ముచ్చటగా ఏంటంటే ఎక్కువ కూడా మా మామయ్య ఏదో ఒకటి జోక్స్ వేసి నవ్విస్తూ ఉంటాడు అట్లా మా అత్తయ్యని కానీ మమ్మల్ని. అట్లా కూర్చొని కొద్దిసేపు అయితే కబుర్లు అట్లా చెప్పుకుంటాము. ఇంకా మా అత్తగారి మామగారి మాటలు, కబుర్లు, జోక్స్ అన్నీ మిస్ అవుతానమాట. ఎందుకంటే ఇంక ఉదయం ఎప్పుడో పోతాను, ఈవినింగ్ వస్తాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత ఇంట్లో పనే సరిపోతుంది, హడావుడిగా ఉంటుంది అనమాట. అన్నీ కడిగి ఆరబెట్టేశాను. ఇంకా పప్పు అయితే
ఊరికే ఉడికించాను. తర్వాత తాలింపు వేయలేదనమాట. మధ్యాహ్నం అన్నం తిని ఆ టైంలో పప్పుకి తాలింపు వేసేసాను. అదే దోసకాయ పప్పు. ఇంకా ఇదైతే ఈవినింగ్ అండి. ఈవినింగ్ మళ్ళీ చాలా రోజులైంది ఈ మధ్య రొట్టె చేయక నేను. అందుకని రొట్టె చేద్దామని అంత సిద్ధం చేసుకున్నాను. యాక్చువల్గా ఇది ఏంటంటే అదే స్టాండ్ పైన పెట్టాను కానీ అక్కడ అవి కుదరలేదు. మళ్ళీ అవి తీసేసి మళ్ళీ ఆ స్టాండ్ పక్కన పెట్టేసి ఎట్లా ఉందో అలానే పెట్టేశాను. ఇంకా మటెక్కాయలు మా అత్తగారు ఒలిచి కడిగి పెట్టేస్తే వాటిని కర్రీ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట. మటెక్కాయలు ఎప్పుడు చేసేలాగానే అండి. కొంచెం ఉడికించి అదే కొంచెం పసుపు ఉప్పు వేసేసి అందులో ఉడికించి తర్వాత తాలింపు అయితే వేస్తాను. కొంచెం తక్కువగా ఉన్నాయని ఆనియన్స్ అయితే ఎక్కువగా వేస్తున్నాను. ఎప్పుడైనా అంతే కదండి, మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో కొంచెం ఎప్పుడైనా కూరగాయలు తక్కువ ఉంటాయనుకో, అంటే ఆనియన్స్ ఎక్కువ రేటు లేకుండా తక్కువ ఉన్నాయనుకో ఆనియన్స్ ఎక్కువ వేస్తాను. నేను కూడా అంతే అండి. కొంచెం ఈ కర్రీలో ఆనియన్స్ అయితే ఎక్కువ వేస్తాను. అయితే కొంచెం ఎప్పుడైనా మనం ఏదైనా కర్రీ తక్కువగా పడుతుంది అనుకున్నప్పుడు ఆలు కూడా వేసుకోవచ్చు. అయితే ఇంకా ఈ కర్రీలోకి ఆలు కన్నా ఆనియనే ఎక్కువ బాగుంటుంది అనమాట. ఇంకా అవి ఉడికించి పక్కన పెట్టేసి ఆ తర్వాత ఇంకా అవి మళ్ళీ తాలింపు వేయాలి కదా, ఆ తాలింపు అయితే వేస్తున్నాను. ఈవినింగ్ టైం ఏమంటే ఎక్కువగా కిచెన్ సైడు బాగా గాలి వస్తుంది. అందుకని స్టవ్ అయితే ఎక్కువగా మంట తగలదు. అందుకని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. క్లోజ్ చేస్తే ఊపిరి ఆడినట్టుగా ఉంటుంది. అట్లా కిచెన్ సైడు కొంచెం వెంటిలేషన్ బాగుంటుంది, గాలి ఎక్కువగా ఉంటుంది కానీ డోర్ క్లోజ్ చేయాల్సి వస్తుంది మెయిన్గా. ఇంకైతే 4 బర్నర్ల స్టవ్ కూడా కొంచెం ఇబ్బంది. ఏంటి అంటే మెయిన్గా పెద్ద పెద్ద కడాయిలు అయినప్పుడు పక్క పక్కన ఇంకో 2 పెట్టామనుకో, పెన్నాలైనా కానీ అవి పట్టవన్నమాట. మామూలుగా మనం చూసి తీసుకోవాలి. మెయిన్గా 4 బర్లను అన్నీ తీసుకుంటాం కానీ 4 పెద్ద పెద్దవి పెట్టినప్పుడు అసలు పట్టవండి. అది మెయిన్గా చూసుకోవాలి. నేను అయితే అప్పుడు ఏదో నాకు అవగాహన లేకుండా తీసుకున్నాను కానీ ఎప్పుడన్నా అడుగుతుంటారు, అక్క మీ స్టవ్ గురించి చెప్పండి, 4 బర్నర్ స్టవ్ ఎక్కడ తీసుకున్నారు, ఏ బ్రాండు ఏంటి అని. నేనైతే లోకల్ బ్రాండే తీసుకున్నాను, అది సిద్ధి లక్ష్మి ఏదో అని. మెయిన్గా నాకు ప్రాబ్లం ఏంటంటే ఈ పెద్దది అనేది ఇప్పుడు నేను కడాయి పెట్టినాను కదా, పెద్ద బర్నర్ అనేది ఇటు సైడ్ ఇచ్చారు. దానివల్ల ఎక్కువగా ఇటు సైడ్ చేస్తుంటాను. ఏమన్నా ఆయిల్ అలాంటివి పెద్దవి పెట్టాలన్నప్పుడు. ఇంకా మెయిన్గా మనకి దోశ పెన్నం అనేది పెద్దగా ఉంటుంది. అది పెట్టినప్పుడు అవతల సైడ్ అసలు స్టవ్ బర్నర్కి పైన ఉంటుంది కదా, అది కూడా తీసేయాల్సి వస్తుంది. అట్లుందనమాట. ఇది అటు సైడు ఇచ్చేసింటే బాగుండు, రైట్ సైడు పై కార్నర్లో ఇచ్చింటే బాగుండు. కానీ లెఫ్ట్ సైడ్ ఈ కార్నర్లో ఇచ్చారు. అందుకని అవి అలాంటివి చూసి స్టవ్ తీసుకోవాలి. యాక్చువల్గా నా స్టవ్ ఇది కాదు, గ్లాస్ ఉన్నిందనమాట. నాకు ఫస్ట్ దీనికన్నా ముందు అది దాదాపుగా 12 years ఏమో ఉన్నింది గ్లాస్ది. చాలా బాగానే పనిచేసింది కానీ ఎందుకో ఉన్నట్టుండి ఒకరోజు ఏం రిమార్క్ లేదు కానీ ఉన్నట్టుండి ఒకరోజు తెల్లవారుజామున అది పేలిపోయిందనమాట. అంటే నైటు వంట చేసాం బాగానే ఉంది. అందుకే ఏమైందో ఏమో తెల్లవారుజామున సౌండ్స్ వచ్చాయి. అంటే మన టపాసుల సౌండ్ వస్తున్నాయి. ఏంటో టపాసుల సౌండ్ వస్తున్నాయని కిచెన్లోకి వెళ్ళి చూస్తే టప్ 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 అని ఆ గ్లాసు మొత్తం బ్రేక్ అయి పగిలిపోయింది. ఇంకా పనికి రాకుండా అయిపోయింది. ఇంక అందుకే ఎందుకులే అని ఇంక మళ్ళీ లుక్ బాగాలేకపోయినా, అంటే మనకి గ్లాస్ స్టవ్ ఉందనుకో అది లుక్ బాగుంటుంది కానీ అవి సేఫ్ కాదు. యాక్చువల్గా అది లైఫ్ కాదు, చూడటానికే బాగుంటాయి కానీ ఇవి ఇంకా మనకి లైఫ్ ఇస్తాయి, సేఫ్ కూడా అనమాట. ఎందుకంటే అవి కొంచెం డేంజర్, పేలుతూ ఉంటాయి వంట చేసేటప్పుడు. అట్లా అందులోకి కొంచెం హీట్ అయ్యి అందులో కొంచెం గ్యాస్ ఉంటుంది అనమాట. అవి పేలుతూ ఉంటాయి. అట్లా చాలామంది చూసానులే నేను కూడా. అప్పుడైతే ఏదో మేము కొనుక్కున్నాం కానీ తెలియక ఇంకా మళ్ళీ ఎందుకని ఇంకా తెచ్చుకోలేదు. ఇంకా అప్పుడు అదైతే 3 బర్నర్స్ది ఫస్ట్ వీడియో కూడా నా ఛానల్లో అదే అనుకుంటా, 3 బర్నర్స్ అది స్టవ్ పేలింటే అదైతే చిన్న వీడియో అయితే క్లిప్ తీశాను. ఇంకా కర్రీ అంతా చేసేసాను. కర్రీ అంటే అదే ఉడికించాను కదా, సపరేట్గా ఉడికించిన తర్వాత మళ్ళీ తాలింపు వేసేసి ఇందులో ఈ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం కాదు అదే వెల్లుల్లి కొబ్బరి అయితే వేసాను. ఆల్రెడీ ఉడికించేటప్పుడు సాల్ట్ అయితే వేసాను కాబట్టి కొంచెం కారం అయితే వేసానండి. అంతే. ఇంకా మేము మటకాయ కర్రీ అంటే ఇలానే సింపుల్గా చేసుకుంటాం. ఇంకెప్పుడన్నా కొంచెం పైన పప్పుల పొడి కానీ అదే పుట్నాల పప్పులు ఉంటాయి కదా, పప్పుల పొడి కానీ శనగపిండి ఏమన్నా కలిపితే కలపచ్చు. కానీ ఇంకా చేసే ప్రాసెస్ అయితే ఎక్కువగా ఇదండి. నేను ఇంకా వెరైటీ ఏం చేయను. మటకాయ కర్రీ అయితే ఇంతే చేస్తాను. దాదాపుగా ఇలా పొడి కర్రీలు అంటే అలానే చేస్తాను. ఇంకేమన్నా పొడిలు ఇంట్లో చేసి పెట్టుకుంటే అవి వేస్తాను. కానీ ఇంకా తర్వాత రొట్టె పిండికి పిండి అయితే జొన్న రొట్టె చేయాలి. చాలా రోజులు అయింది యాక్చువల్గా చేయక. ఈ మధ్య నేను అంటే మా అత్త చేస్తుంది, నేను చేయక దాదాపుగా వారం ఏమైంది. ఇంకా అందుకని నేను చేశాను అనమాట. ఇంకా మళ్ళీ నేను రేపు నుంచి బిజీ అవుతాను కదా, చేసేస్తే ఇవాళ అందరూ తింటారు కదా అన్నట్టుగా అనమాట. అందరికీ రొట్టెలే చేశాను. ఇంకా చపాతీ అలా ఏం చేయలేదు. అంటే రొట్టె అనేది ఆరోగ్యమైంది, కొంచెం చేసుకోవడానికే ఇబ్బంది, టైం పడుతుంది.
కానీ ఓపికతో చేసుకుంటే డైలీ రొట్టె తిన్నామనుకో చాలా బాగుంటుందండి. అంటే ఒక రొట్టె తిన్నామనుకో కర్రీ ఎక్కువ తింటాము బాగుంటుంది. ఉదయం ఒక రొట్టె, ఈవినింగ్ ఒక రొట్టె, ఇంకా మధ్యాహ్నం కొంచెం రైస్ తిన్నామనుకో మనం ఇంక ఎలాంటి పెద్ద పెద్ద డైటీషియన్లు ఇచ్చే డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మంచి కర్రీలు అంటే ఆరోగ్యమైన కర్రీలు ఏమన్నా అంటే ఫైబర్ ఎక్కువగా ఉండి అలా కర్రీ ఎక్కువ పెట్టుకొని తిన్నామనుకో మనకి ఎలాంటి డైటీషియన్ చెప్పే అవి టిప్స్ అవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇంకా ఇవి పెద్ద పెద్దగా ఏమంటారు ఎక్సర్సైజ్ అవి కూడా చేయాల్సిన అవసరం లేదు. రొట్టె తింటే చాలా ఎక్కువ, ఎందుకంటే ఆయిల్ ఉండదు కదా, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతారనమాట. ఇంకా చేతనైనంత వరకు చేసుకొని తింటే మంచిది. ఇంకా షుగర్ ఉండే వాళ్ళకి దాదాపు తప్పదు, చేసుకుంటూ తింటుంటారు. నేనైతే ఇంకా 6 రొట్టెలు అయితే చేశానండి. చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో మా అత్తయ్య నేను చెరొకటి పెట్టుకొని తింటున్నాము. ఇంకా నేను ఏదో చేశాను కదా, ఇంకా అలసిపోయాను అనమాట. ఇంకా ట్యాబ్లో ఏమైనా చూసుకుంటూ తిందామని టీవీలో ఏదో మా వారు మూవీ అయితే పెట్టారు, కానీ నాకు ఆ మూవీ నచ్చలేదనమాట. అందుకని ఆ మూవీ చూడకుండా నేనేదో ట్యాబ్లో చూసుకుంటున్నాను అలా. యాక్చువల్గా మనకి యూట్యూబ్ పిచ్చోళ్ళకి యూట్యూబ్ అనేది ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదా, ఎవరియన్నా డైలీ వ్లాగ్స్. ఎక్కువగా నేను కూడా ఎవరియన్నా డైలీ వ్లాగ్స్ ఉంటాయి చూడు, అలాంటివే ఇష్టపడతాను. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆడవాళ్ళకి ఏం పని ఉంటుందండి ఇంట్లో. ఆడవాళ్ళ పని ఏముంది, ముఖ్యంగా ఉదయం లేస్తాము, వంట చేస్తాము, మళ్ళీ అవి కడుగుతాము, మళ్ళీ వంట చేస్తాము, అవి కడుగుతూ ఉంటాము. ఇంకా ఆడవాళ్ళకి తప్పదు, రోజు కొత్తగా స్టార్ట్ అయినా ప్రతిరోజు ఉండే పని రొటీన్గా అదే ఉంటుంది. అందుకని అంట్లన్నీ కడిగేసాను మెయిన్గా. మా అత్తయ్య మళ్ళీ ఉదయం ఒకవేళ కొన్ని ఉంచినా పాపం మళ్ళీ పని ఎక్కువ అవుతుంది కదా అని మా అత్తయ్యకి, అందుకని అన్నీ అవి కడిగేసి నీట్గా ఇంకా ఇక్కడ ఉన్న ఇవి కూడా తుడిచేసి స్టవ్ తుడిచేసి అలా నీట్గా పెట్టేసుకున్నాను. ఉదయానికి ఇంకా నాకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉందనుకో, ఉదయం ఏమైనా వంట చేయడానికి కూడా బాగుంటుంది అన్నట్టుగా అలా ఓపిక ఉన్న రోజు చేస్తానండి. మళ్ళీ రోజు చేస్తానని ఏం చెప్పను, ఓపిక ఉంటే చేస్తాను అన్నీ కూడా. లేదు అంటే మా అత్తగారు నిదానంగా ఓపికగా ఉదయం చేస్తారు. మా అత్తయ్య అయితే ఒక్కొక్కసారి చేస్తారు, కానీ నైట్ టైం ఎక్కువగా ఉదయం అయితే చేస్తుంది మా అత్తయ్య. ఏమన్నా అంటే స్టవ్ క్లీన్ చేయాల్సినవి అవన్నీ ఏమన్నా ఉంటే నేను ఇంకా వదిలేసిన రోజులలో దాదాపుగా మ్యాక్సిమం చేస్తాను. మనకి ఇంకెప్పుడన్నా లేడీస్కి కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఓపిక ఉండదు, మన మూడీ సింగ్స్ మారుతుంటాయి. అలాంటప్పుడు ఇంకా చిరాకుగా కోపంగా అనిపించినప్పుడు నాకు కూడా ఒక్కొక్కసారి వంట చేసిన తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడ వదిలేయాల్సి అనిపిస్తుంది. అట్లాంటప్పుడు అన్నీ వదిలేస్తాను. ఇంకా అలాంటప్పుడు మా అత్తగారు చేసేస్తారు. ఇంకా నిన్నైతే ఇంకా నేనే కదా ఫస్ట్ రోజు, మళ్ళీ రేపు ఉదయాన్నే స్కూల్కి పరిగెత్తాలి కదా, అందుకని అన్నీ తుడిచిపెడితే బాగుంటుంది కానీ తుడిచిపెట్టేసాను. ఇంకా తర్వాత ఇడ్లీకి వేసాను. 2 రోజులకి ఇడ్లీకి వస్తే ఒకవేళ యాక్చువల్గా ఫ్రైడే ఒక్కటే స్కూలు, మళ్ళీ సాటర్డే సండే హాలిడే ఉంది. సరే 2 డేస్కి వస్తుంది కానీ ఇడ్లీకి అయితే నానబెట్టేసాను. ఇంకా అవి వేస్తున్నాను అనమాట గ్రైండర్లో. పనుల మీద పనులు, ఎన్ని పనులు ఉంటాయి చేస్తూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళకి అలా వస్తూనే ఉంటాయి కదా. ఇంకా ఇవన్నీ పనులు చేసే వరకు నాకు ఎంత అయిందంటే టైము దాదాపుగా 11 అయింది.